హాయ్ అండి. నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. గిరిజా కళ్యాణం అనే నవలను ఈ రోజు నుంచి ధారావాహికంగా వినేద్దామండి. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా? చాలా విశాలంగా అధునాతంగా ఉన్న గది అది. ఆ గదిలో ఆ మంచం మీద ఉన్న మల్లెపువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామాను అంతా పింక్ కలర్లో ఉంది. ఆ పక్క మీద సిల్క్ చారల పైజామా షర్టుతో సొమ్మసిల్లినట్టుగా గాఢ నిద్రలో ఉన్నాడు ఒకతను. తొలి ఉషస్సులో కాంతి పిల్లతెమ్మరలని జంటగా తోడ్కొని తెరిచి ఉంచిన కిటికీల గుండా లోపలికి వచ్చి అతన్ని తాకి మేల్కొల్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోన్ గణగణలాడింది. మెత్తటి దిండిలో తలదూర్చుకుని నిర్లక్ష్యంగా బోర్లా పడుకుని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తరువాత చెయ్యి చాచి అందుకున్నాడు. ముఖం నిండులో నుంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్రబద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం, హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగానే అన్నాడతను. నిద్ర లేచావా? ఊహు, నేనే లేపానా? అయితే నిద్ర లేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పిన దాన్ని నేనే అన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి. ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవేం? నిన్నే. నిద్రముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోరుగా ఉంది. బాయ్. అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తలదూర్చుకుని మళ్లీ నిద్రలో మూగిపోయాడు. ఫోన్ మళ్లీ మూగింది. అతను తీశాడు. హలో చందు, విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడా? మన వాళ్ళెవరెవరొస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్లీ చెయ్యి. ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్లీ మూగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. అతని నిద్ర ఎగిరిపోయింది. వెళ్ళకిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తుగా ప్రశాంతంగా ఉంటుంది. కిటికీలో నుంచి మందార చెట్టు మీద పిచ్చుకలు చేస్తున్న రోద చెవులకు వినుసొంపుగా ఉంది. తల కింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంగా వింటున్నవాడిలా పడుకున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. కమిన్ అన్నాడు. లోపలికి వయసు మళ్లిన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపర్ ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తల ఊపాడు. ఆ మాట ఇప్పటికి కనీసం 10 మంది అయినా గుర్తు చేశారు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంతే బాబు, మన విషయాలు మనకంటే వాళ్లకే ఎక్కువ గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్ళిపోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న వెంటనే ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తారు. వాళ్లతో భోజనం బయట చేసేస్తాను. తాతయ్యకి చెప్పు. తాతగారు మీ పుట్టినరోజుని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుదు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపర్ మంచం మీద పడేసి కిటికీ దగ్గరకు వచ్చాడు. కింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబీలు విరగబూసి ఉన్నాయి. మందారాలు ముగ్గురు విడుతూ సూర్యకిరణాల వెచ్చని కౌగిల కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాలి వెంట పెంచిన రంగురంగుల బోగస్ విల్లాలు కనులకింపుగా ఉన్నాయి. దూరంగా సాయంత్రం వేళ కూర్చోవడానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పం మీద నుంచి తోరణాల్లా ఆకుపచ్చ తీగలు వేలాడుతున్నాయి. ఆ ఆకుపచ్చదనం కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో లోపల బయట అంతటా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింతత కనిపిస్తుంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి రంగు మాయటం అతను ఎప్పుడూ చూడలేదు. ఆ పూల తోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండడం గాని, వాటి మధ్య గడ్డి పెరగడం గాని అతను ఎరుగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు. సూర్యోదయం తొలికిరణాలు ఆకుల అంచుల మీద పడి ఆకుపచ్చదనం నుంచి పచ్చికలో ఆవరించుకుని ఉన్న మంచు బిందువుల్ని మేలి ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టుగా అటే చూస్తున్నాడు.
వాటి ఆయుష్ అత్యల్పం గాని వాటి అందం అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్టు బ్రష్ మీద వేసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒకసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. అతనికి ఆ రోజు 25 సంవత్సరాలు నిండుతున్నాయి. అబ్బా, 28 సంవత్సరాలు! అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఇలా ఉన్నాడు. అదే పెళ్లి అయితే భార్య, పిల్లలు, పరమ బోర్. అతను కంపరం అణుచుకుంటున్నట్లుగా భుజాలు చిన్నగా ఎగరేశాడు. తన తోటివాడే సూరి పెళ్లి కాకముందు పందెం గుర్రంలా ఉండేవాడు. పెళ్లి అయిన తరువాత ఆ ఉత్సాహం అంతా ఏమైపోయిందో. శృతిలేని వీణలా అయిపోయాడు. ఎప్పుడు కదిపినా భార్య, పిల్లలు, అదే గొడవ. ఆ భార్య ఒక్కటే రాక్షసి. పెళ్లి అయిన 5 సంవత్సరాల్లో ఇంకేం పని లేనట్టు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు, ఆ భార్య వాడిలో సరదా చంపేసి వాణ్ణి జీవోత్సవం చేసేశారు. వాడు జీవిస్తుంది జీవితం కాదు, నరకం. అతను పళ్ళు తోముకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. మంచం మీద కూర్చుని పేపర్ తిరిగేసాగాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగు దేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెక్కడానికి జరిపిన విధ్వంసకాండ ఉంది. అతను దానిమీద ఆసక్తి లేనట్టు పేజీ తిప్పేశాడు. పేపర్ చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి తను గుర్రపందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పనిలేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయ మారుతంలా, మంచి గంధం పరిమళంలా, గలగల పారే సెలయేరులా ఉంటుంది. అతనికి పెద్దగా డిగ్రీలు లేవు. అందుకేమీ అతనికి బాధ లేదు. అతనికి కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితి ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రాజ్ బహదూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనవడు అనే కంటే అదృష్టదేవత ముద్దుల కొడుకు అని చెప్పొచ్చు. పేపర్ యథాలాపంగా తిరిగేస్తూ అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. పేపర్లో ఒక మూల బాక్స్ పెట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది. అతను ఆ ప్రక్కన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారం. నా పేరు గిరిజ. నాకు తల్లి తండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజురోజుకి మృత్యువుకి చేరువవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి 2,000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక 2,000 రూపాయలు ఉంటే నా తమ్ముడికి ప్రాణం నేను రక్షించుకోగలుగుతాను. మీరు రోజు మీకు తెలియకుండా ఎంతో డబ్బు వృధా చేస్తూ ఉంటారు. మీరు సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలో నుంచి తప్పించిన వారవుతారు. మరో జీవితానికి అండగల్పించిన ధర్మాత్ములవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బు అయినా నేను లక్షలు, కోట్లు ఉన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వాన చినుకలే కుండెడ నీళ్లుగా మారుతాయి. నా ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీరు మాకు 1 రూపాయి పంపితే మీకు 10 రూపాయలు కలిసి వచ్చేటట్లు చేయమని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నా చిరునామా కింద ఇస్తున్నాను. చందు 2-3 సార్లు ఆ ప్రకటన చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనస్సు అనాథ యువతి విన్నపానికి అర్థమైంది. అతను ఏదేమైనా భరించగలడు గాని రోగగ్రస్తుడైన మనిషిని చూడలేదు. అతను లేచి వెళ్లి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. సాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబు, అక్కడ పెట్టు. చందు డ్రాయర్ సెరుగులాగి అందులో నుంచి సిజర్ తీసి ఆ పేపర్లో ప్రకటన ఉన్నంత మేర కట్ చేశాడు. కాఫీ కప్పు తెచ్చి అందించిన సాయన్నికి డబ్బు అందించాడు. ఏమిటి బాబు ఇది? సాయన్న, ఈ రోజు నా పుట్టినరోజు కదూ? అవును, నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలనే అలవాటు తాతయ్య చేశారు కదా. అవును, ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో పేపర్ కటింగ్ అందించాడు. సాయన్ ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంభ్రమం ఉప్పొంగింది. నేను ప్రతిసారి మీరు స్నేహితులతో గొడవలో పడి ఎక్కడ మారిపోతారో అని అనుకుంటూ ఉంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చెయ్యాలా అని నేను తలబద్దలు కొట్టుకోవలసి వచ్చేది.
ఈసారి నిద్రలేస్తూనే ఈ బెదర పోయింది. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాలు కూతురికి అప్పుడే కొడుకు పుట్టాడండి. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారండి. ఏమిటి, ఏడాది తిరగకుండా అప్పుడే వాళ్ళకి పిల్లలా? చందు కంగారుగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదన్న మాటే. చందు తన లెటర్ తీసి దానిలో ఒక అడ్రస్ పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. తెల్ల కాగితం మీద గబగబా 4 వాక్యాలు ఇలా రాశాడు. గిరిజగారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. అది మడిచి సాయన్న చేతికిస్తూ 2000 రూపాయలకు డీడీ తీసుకుని ఈ ఉత్తరం జతచేసి పంపు. చూడు, అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఇవ్వు. లేకపోతే కృతజ్ఞతలు అంటూ ఆవిడ కరెస్పాండెంట్ మొదలు పెడితే చచ్చిపోతాను. అదొక పరమ బోర్ అన్నాడు. సాయన్న తలూపాడు. చిన్నబాబు, క్రితంసారి సీతాల కూతురు పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరమంతా మానేశారు. ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు? సినిమాలు. సినిమాలే? అవును. ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబు? నేను నియమం అంటే వాళ్ళు మాట్లాడగలరా? సాయన్న అవును అన్నట్టు చూశాడు. సాయన్న కప్పు తీసుకుని వెళ్ళబోతుంటే చందు పిలిచాడు. నా దగ్గర ఇక డబ్బు లేదు. తాతయ్యని అడిగి ఒక 1000 రూపాయలు పట్టుకురా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు. అట్లాగే. తాతయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చారు. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండుంటారు. ఇప్పుడే చెప్పేసేయ్ అన్నాడు. అట్లాగే. సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తరువాత చందు ఈలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోన్ మోగుతూనే ఉంది. కానీ అతను రవ్వంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదారంగా షవర్ బాత్ తీసుకోసాగాడు. అవతల నుంచి ఫోన్ ఆగి ఆగి మళ్లీ మోగుతూనే ఉంది. అతను వరుస చూస్తే అందరికీ అతను కావలిగాని అతనికి ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా ఉంది. స్నానం చేసి యువతలికి వచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులో నుంచి ఒక కాగితం మడత జారిపడింది. అతను ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో సకల ఆశీస్సులతో తాతయ్య అని ఉంది. చందు ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాలిలోకి వదిలి గట్టిగా ఊదాడు. అది దూరంగా వెళ్లిపడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణమూ వేడుకాయే. అతను బట్టలు వేసుకోవడం పూర్తి కాగానే పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. కారు తాళాలు తీసుకుని ఈలపాట పాడుకుంటూ తీరికగా విలాసంగా గది తలుపులు తెరిచి బయటికి అడుగుపెట్టగానే అతని నోటి మీద ఉన్న ఈలపాట టక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరుసగా 12 మందికి పైగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చుని ఉన్నారు. అందరి చేతుల్లో పూలగుత్తులున్నాయి. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒక్కసారిగా కలగా పులగంలా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి మెడలో వేశాడు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషాగా తలవంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది గుడ్ లక్ అన్నాడొకతను. ఇంకేం లక్రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా వాడిదేనయ్యే అన్నాడు ఇంకో అతను. అసలు లక్ భార్యామణి వస్తేనేగా బయటపడుతుంది. పాపం మన సూర్యుని చూడరాదు. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు. అందుకే మనం ఎవరికీ లొంగకూడదని అనుకుంటే అసలు పెళ్లే చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలపోయాయి. చందు అది గమనించగానే అన్నాడు. పెళ్లి కంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడా? చందు రమేష్ వంక చూశాడు. హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాలేజ్లో లంచ్, ఆ తర్వాత బోట్ షికార్ రమేష్ చెప్పాడు. రోజు అక్కడి నుంచి అయిపోయేదే మరి. రాత్రి చాలా మిగిలి ఉంటుంది. అప్పుడు మళ్ళీ పార్టీ. కానీ అది మగవాళ్లకు మాత్రమే పరిమితం. అర్ధయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గొల్లున నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో చేతిలో బూలగుత్తి పట్టుకుని వెంట మిత్ర బృందం పరివేష్టమవుగా రాజకుమారిడా మెట్లు దిగుతూ వచ్చాడు చందు. కింద విశాలమైన హాలు ఉంది. దానిలో మధ్య ఖరీదైన సోఫా సెట్ ఉంది. అక్కడ నేల మీద పరిచి ఉన్న కార్పెట్ బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంది. గోడవారుగా వరుసగా వేసి ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతూ ఉంటారని తెలియజేస్తున్నాయి.
సోఫాలో రాజగోపాలరావు కూర్చుని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి ఉన్నాయి. వయసు మళ్ళీ చర్మంలో ముడతలు కనిపిస్తున్నా కళ్లలో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసిన జుట్టు ఒత్తుగా చక్కటి క్రాఫ్ట్తో ఉంది. ఆయన్ని చూస్తే చాలా క్రమపద్ధతిలో పెరిగిన మనిషిలా కనిపిస్తాడు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్లుగా తెరిచి ఉంచిలా పేపరు ఉంది. పక్కనే సాయన్న వినయంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకుని నేలచూపులు చూస్తున్నాడు. ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్లుగా అన్నారు. నిన్నగాక మొన్ననే గదయ్యా 4,000 తీసుకున్నాడు అన్నావు. మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయలా? డబ్బు చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నాడా? ఆ విధవ స్నేహితులంతా జలగల్లా చేరేవాణ్ణి పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకి అర్థం కాదు. సాయన్న, వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనన్నానని చెప్పు, వెళ్ళు. అలాగేనండి. సాయన్న వెళ్ళబోయాడు. ఆగు, వెళ్ళమనగానే వెళ్ళడమేనా? వాడింట్లో భోజనం చేసి ఎన్నాళ్ళయింది? సాయన్న గుర్తు చేసుకుని ఖచ్చితంగా లెక్క చెప్పాడు. నెల మీద 2.5 రోజులండి. నెల మీద 2.5 రోజులు. వాడికి ఇంటి మీద ఏమాత్రమైన ధ్యాస ఉందా? ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపడానికే. ఇక నా దగ్గర నుంచి డబ్బులు లేవని చెప్పు. వాడికి నేను మార్చలేను, నా తరం కాదు. వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా. ఇంతలో చెట్టు మెట్లు దిగి వస్తున్న శబ్దమైంది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయి వాళ్ళెవరూ ముసలాయన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకుని శ్రద్ధగా చదవసాగారు. సాయన భుజం మీదున్న గుడ్డ తీసి సోఫాల మీద లేని దుమ్ము దులపసాగాడు. మేనేజర్ అక్కడి నుండి వెళ్ళిపోవాలా వద్దా అన్నట్లు సంశయిస్తున్నవాడిలా చూస్తున్నాడు. చందు సరాసరి తాతయ్య దగ్గరికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు. ఆయన సీరియస్గా అన్నారు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్ లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. అరెరే, ఏమిట్రా ఇది? ఆయన చందు భుజాలు పట్టుకున్నాడు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్రపౌత్రాభివృస్తు లేవదీస్తూ అన్నాడు. మొదటిది కావాలి తాతయ్య, రెండోది వద్దు. ఏం, ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు గారి మనవడిని ఒక్క నిమిషం దీక్షగా చూశారు. అతని జుట్టు అచ్చు తన పోలికలేవని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉండేది. వెదవది ఇప్పుడిలా నెరిసిపోయి ముగ్గుబుట్టయింది కాని చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేది అని. జపసత్వాలతో కళకళలాడుతున్న చందుని చూడగానే ఆయన కళ్ళు చెమర్చాయి. కూతురు చచ్చిపోయే ముందు అతని చెయ్యి అందుకుని, నాన్న, వాడికి ఇక నుంచి నువ్వే తల్లి తండ్రి కూడా, ఎలా పెంచుతావో అనడం గుర్తుకు వచ్చింది. తను పెంచడం బాగానే పెంచాడు. వాడికేం లోటు రాకుండా, వాడి మనస్సును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏముంటుంది? ఏమిటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈ రోజున నేను కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడివి అయిపోయావో అని చూస్తున్నాను. ఇక నీకు పెళ్లి చేయాల్సిందే, తప్పదు. తాతయ్య, చందు గోముగా చూశాడు. ఈ రోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? ఊహుహు, నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పాను అంతే. ఈ విషయం మన మధ్య ఎప్పుడూ ఉంటుందేగా, తీరుబడిగా మాట్లాడుకుందాం. చందు మేనేజర్ వైపు తిరిగాడు. సభాపతి గారు, సాయన్న మీకు చెప్పలేదా? నాకు 1,000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణంసేపు తాతయ్య గారి వైపు, సభాపతి వైపు మార్చి మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు మేనేజర్ కోపంగా చూస్తూ, ఏంటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నాడు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది? ఏమిటలా గుడ్లగోబలా అప్పగించి చూస్తున్నావు? వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు. సభాపతి వెళ్ళిపోయాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజ్ బుక్ చేసుకున్నాము. పార్టీ చేసుకుంటున్నాము. అలాగే, మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు. వయసు ఉడిగిన తరువాత ఏం చేయగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి. మేనేజర్ డబ్బులు తెచ్చి చందుకు ఇచ్చాడు. వస్తాను తాతయ్య. ఇక నీకు కనిపించడం రేపొద్దుటే. రాత్రైనాక భోజనానికి రావా? చూస్తాను తాతయ్య. ఈ దెయ్యాలు నన్ను వదిలేస్తే అలాగే వస్తాను, ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాడు. సరే సరే, నీ ఇష్టమన్నారాయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు.
మనవడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దెయ్యాలు నువ్వు బ్రతికుండంగా ఈ జన్మలో వదలవురా అన్నాడు. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు సాయన్న వైపు తిరిగారు. చాలే, నీకేం తెలుసు వాడి సంగతి? నేను ఉండమంటే తప్పకుండా ఉంటాడు, కాని పుట్టినరోజు నాడు వాడికి నేను ఎలా బాధ పెట్టను? ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది. చివాట్లు చేస్తున్నట్టుగా అన్నారు. ఏమయ్యా, నీకసలు కాస్తైనా బుద్ధుందా? డబ్బివ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురావడమేనా? మేనేజర్ తెల్లబోయి, మీరే కదండి తెమ్మన్నారు అన్నట్టు సణిగాడు. తెమ్మన్నాను నిజమే, కాని నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నాను. ఆ మాత్రం తెలివితేటలు లేవేంటయ్యా? చిచ్చి, మీలో ఒక్కరికి కూడా బుర్రలేదు అంటూ విసుక్కున్నారు. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారు అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో, ఏమిటో శేషారత్నం? చేసేటందుకు ఏముంది, వాకింగ్ అయింది, కాఫీ తాగడం పూర్తయింది. చందునా, వాడెక్కడున్నాడు? ఆ దయ్యాలు వచ్చి తీసుకుపోయినాయి. నేను ఉన్నానుగా, ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పువయ్యా, నేను పుచ్చుకుంటాను. వాడు అందుకునేట్లు భోజనమా? భోజనం ఎందుకు లేదు, తప్పకుండారా. వాడు లేకపోతేనేం, మనిద్దరం ఉన్నాంగా. ఎన్నింటికొస్తావు నువ్వు? సరే, సరిగ్గా 12 గంటలకి రా, ఎదురు చూస్తుంటాను. నేనసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, నీకు తెలుసుగా. ఈ మధ్య ఊరుకునే కోపం వస్తుంది. అలాగే అలాగే అని పెట్టేశారు. మేనేజర్తో మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్ చేయించండి అని పురమాయించారు. తరువాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనవడి తరపున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. 1 గంట సేపయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చింది. కుర్చీలో జారగిలబడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. సాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురు ఫోటో కనిపించింది. ఆయన క్షణంసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందుకి రానేలేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసుకునేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. తనకి ఉన్నది ఒకే ఒక కూతురైన 10 మంది పిల్లలకు పెట్టగా సందడి ఉండేది. కమల కమల అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకనగా ఏమాత్రం లేకుండా ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపారరీత్యా తను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారం, అకౌంట్స్ చూడటంలో సాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరు ఎంత చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలను చూస్తుంటే తనకి ఎన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండేది అనిపించేది. కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనవడిని తను ఆనందంగా చూస్తుంటే, నాన్న, ఇక దిగులు పడకు, వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను. నువ్వు కొడుకులు లేని లోటు ఫీల్ అవ్వకుండా భర్తీ చేస్తాను అంది నవ్వుతూ. తన వాడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టాడు. గలగలా పెరిగెత్తే సెలయేరులా ఉండే కమల భర్త యాక్సిడెంట్లో హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖం లోపల దిగమింగి ఎప్పటిలా ప్రవర్తిస్తుంటే తనకి కన్నీళ్లు వచ్చేవి. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది. కాని ఆ సర్వస్వాన్ని తాను ఆనందంగా అనుభవించనీయకుండా గుండెల్లో కోత పెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా కమలకి క్యాన్సర్ అని తెలిసింది. ఏ డాక్టర్లు కమలని రక్షించలేకపోయారు. ఎంతో మందికి తను ఎన్నో రకాలుగానూ సాయం చేసి వాళ్ల జీవితాలు కుదుర్చపడేటట్టు చేశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు తన కన్న కూతురి ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని తన మృత్యువు నుంచి వెనక్కు లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసిన కూతురు చిరునవ్వుతో నవ్వింది. ఎందుకు నాన్న బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టి ఉంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగంగా వచ్చింది అంతే. నా జీవితంలో అంత తొందరేగా నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవడంతో నేనే త్వరగా పెద్దరికం తెచ్చుకున్నాను. తరువాత పెళ్ళయింది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది అంతేగా. కమల తను ఇక దుఃఖం ఆపుకోలేక ఉత్తరీర్లు కొంగుతో ముఖం దాచుకున్నాడు. నాన్న, కమల చెయ్యి తన చేతి మీద ఆనించింది. నువ్విలా బెంబేలు పెడితే ఎలా? చందుని ఎవరు పెంచుతారు? నువ్వు వాడికి ఉన్నావనే ధైర్యంతోనే నేను మృత్యువుతో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను.
నా గురించి నువ్వు దిగులు పడితే చందుని ఎవరు చూస్తారు? వాడి ఆలన పాలన ఎలా జరుగుతుంది? బేలగా అంది. అమ్మా కమల, వాడి ముద్దు ముచ్చట నేను ఏదీ చూడలేకపోయాను నాన్న. వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదూ. ఆ మాట నువ్వు నాకు చెప్పాలా అమ్మా? ఇక నేను బ్రతికేది దేనికోసం? ఇక నుంచి వాడికి అమ్మా నాన్న నువ్వే అవ్వాలి. ఇలా అవుతానని మాట ఇవ్వు నాన్న, నాకు మాట ఇవ్వు. కమల ఏడ్చేసింది. తను కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంత వరకు అక్షరాలా నిలబెట్టుకున్నట్టే భావిస్తున్నాడు. కాని ఆయనకి ఒక్కటే పొరపాటు చేశానని అనిపిస్తుంది. కమల పోయిన తరువాత వ్యాపారపు గొడవలతో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్ల మీద వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బెంబేలు పడతాడోనని ఇరుగు పొరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితుల్ని జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకి ప్రాధాన్యత ఎక్కువయింది. ఆయనకి బాగా గుర్తుంది. చిన్నప్పటి నుంచి చందు స్నేహితులను ఏమీ అననిచ్చేవాడు కాదు. ఒకసారి డ్రాయింగ్ రూంలో లైటుకు బంతి వేసి కొట్టి పాడు చేశాడని పక్కింటి వాసుని తను చివాట్లు వేసి ఇంటికి రావద్దని అంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే మళ్లీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవడానికి రా అనే వరకు ఆ ముఖంలో చిరునవ్వు విప్పలేదు. ఆ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య అడ్డుగోడగా తయారవసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటున్నారు. చందు పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్లి చెయ్యాలి. అది ఒక్కటే బాధ్యత మిగిలి ఉంది. అది కూడా తీరిపోతే ఇక తను ఎప్పుడు రాలిపోయినా పర్వాలేదు. ఆయన చందుకి తగిన ఆడపిల్ల కోసం కంచు కాగడా వేసినట్టుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భారీగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయి ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని పోలి ఉండాలి. చందుకి ఎందుకోగాని పెళ్లి ఇష్టం లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోతానంటాడు. వాడిలో ఈ భావం వేళ్లునడానికి ఆ స్నేహితులే కారణమని ఆయన అనుమానం. చందుకి రాబోయే భార్య ఆ స్నేహితులతో తలపడగలదై ఉండాలి. అంటే చాకచక్యం, ధైర్యం, ముఖ్యంగా వాడిపై నిజమైన అభిమానం ఉన్న పిల్ల అయితే బాగుంటుంది. కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకడం ఎంత కష్టం. గిరిజా కళ్యాణం మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.